సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా అసోంలో భారీ రిగ్గింగ్ జరిగింది. కరీంగంజ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 467వ బూత్లో రిగ్గింగ్ జరుగుతున్నట్లు ఈటీవీ భారత్ గుర్తించింది. ఈ మేరకు ఎన్నికల అధికారిని ప్రశ్నించగా ఒకే వ్యక్తి 14 ఓట్లు వేసినట్లు అంగీకరించారు. ఇలాంటి వాటిని అడ్డుకునే బాధ్యత భద్రతా సిబ్బంది పడి తప్ప తమది కాదని ఎన్నికల అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. আপনি তো বস আপনার তো বুঝতে লাগবো কি হয়েছে এখানে একজন এক পরিবারের বুট কি হয়েছে না না এখানে তো আপনি তো দেখতে পাচ্ছেন মানে একজনে তো মানে 15-20টা করে বুট দেয় আমরা তো মানে তো আমরা দিলা না চলে তো অনেক কোন আগে আপনি তো জানেন তো কিছু করার নেই আমরা কর্তব্য হলো ভোট লওয়া এটা আমরা সিকিউরিটি পাইলে একজন సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా అసోంలో భారీ రిగ్గింగ్ జరిగింది. కరీంగంజ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 467వ బూత్లో రిగ్గింగ్ జరుగుతున్నట్లు ఈటీవీ భారత్ గుర్తించింది. ఈ మేరకు ఎన్నికల అధికారిని ప్రశ్నించగా ఒకే వ్యక్తి 14 ఓట్లు వేసినట్లు అంగీకరించారు. ఇలాంటి వాటిని అడ్డుకునే బాధ్యత భద్రతా సిబ్బంది పని తప్ప తమది కాదని ఎన్నికల అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. কি হয়েছে এখানে একজন এক পরিবারের বুট কি হয়েছে না না এখানে তো আপনি তো দেখতে পাচ্ছেন মানে একজনে তো মানে 15-20টা করে বুট দেয় আমরা তো মানে তো আমরা দিলা না একজনে কটা পর্যন্ত মাঠে কেন আমি যেহেতু 14টা পর্যন্ত হয়েছে একজন চলে তো অনেক কোন আগে আপনি তো জানেন তো কিছু করার নেই আমরা কর্তব্য হলো ভোট লওয়া আমরা সিকিউরিটি পাইলে